మీరే డబ్బింగ్ చెప్పుకునేవారు అన్నిటికీ. ఆ రోజుల్లో అంతా ఐ థింక్ డబ్బింగ్ వాజ్ నాట్ వెరీ కామన్ కదా! వేరే వాళ్ళు డబ్ చేయడం అనేది. ఎస్, బికాస్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి వేరే వాళ్ళు డబ్ చేస్తారు. అదే లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి. నేను ఎప్పుడు లాంగ్వేజ్ తెలిసి మాట్లాడండి అనే చెప్తాను. దట్స్ వై ఐ యాక్టెడ్ మోర్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. ఇన్ఫ్యాక్ట్ ఆ సొల్లతా నినకిరిన్ దేవర్ సపోజ్ టు టేక్ ఇన్ హిందీ. నేను ఒకే మాట అన్నాను, నాకు హిందీ భాష అంతగా రాదు. అదేను ఈ క్యారెక్టరే ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో. సూపర్ డూపర్ హిట్ బాలచంద్ర గారి డైరెక్షన్లో. సో ఎవ్రీ పలుకు ఆ సొంతంగా మనం ఇచ్చినప్పుడే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్కడ దింపుతాం, ఎక్కడ ఎక్కిస్తాం, ఎక్కడ నవ్వుతాం, ఎక్కడ ఏడుస్తాం, ఇవన్నీ మన స్టైల్లో మనం చేస్తాం. ఎక్కడ దించుతాం వాయిస్ని, ఎక్కడ రైస్ చేస్తాం. సో అలాగే ఎక్కువ డైలాగ్ ఉండేటప్పుడు కొంచెం వాళ్ళు చేస్తేనే అది పరిమళిస్తుంది. కరెక్ట్. సో అందుకని నేను హిందీ చేయనని చెప్పి అలా అసలు చేయలేదు కదా మీరు? చేయలా. నాకు రామానాయుడు గారు అడిగారు సోగ్గాడు దిల్దార్ చేస్తానని, అప్పుడు మిస్ అయింది. ఏది రేఖ చేసింది తర్వాత. బట్ అనామిక అని జయబాదురి గారు చేసింది, నేను ఇక్కడ కల్పనగా చేశారు. అవును అవును. మేరే భీగి గుడ్డి అని పల్లుకోంపే సంజీవ్ కుమార్ గారు కదా? సంజీవ్ కుమార్ గారు. అండ్ గుడ్డి ఆవిడ అక్కడ చేసింది జయబాదురి గారు. నేను ఇక్కడ అరంలో సినిమా పైతిని, అది 100 days అలాగా. బట్ హిందీ ఐ కుడ్ నాట్ ఎంటర్, ఎందుకంటే ఇక్కడ స్పీడ్గా ఉండేది నాది. ఒక రోజుకి 5 సినిమాలు షూటింగ్లో 5 డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ లొకేషన్స్. కాల్ షీట్స్ ఎలాగా? మార్నింగ్ నుంచి ఐ మెయింటైన్ మై ఓన్ కాల్ షీట్స్. అండ్ సో మై హోల్ ట్రూప్ని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ ఇక్కడ అయిపోయిందా, బయలుదేరేసారా, రూమ్ రెడీగా ఉంది, హీరో వెయిటింగ్, వస్తాను, గెటప్ చేంజ్, అక్కడ ఫినిష్ చేస్తాను. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తా, 7 to 9, 9 to 1, 2 to 6, 6 to 9, 9 to 2. Go home at 2:30. Sleep only for 3 hours. Get up at 4-5 years. మరి గ్లామర్ అంటే బండ్లో వెళ్ళేటప్పుడు నిద్ర, యూత్ అప్పుడేం మనకేం పెద్ద ఇది లేదు కదా. అండ్ మేకప్తో బ్యూటీ ఉండేవాళ్ళు కొంతమంది, న్యాచురల్ బ్యూటీ అనేవాళ్ళు కొంతమంది. భగవంతుడు ఏదో, మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మాజీ జయశ్రీ గారు, నా కూతురు న్యాచురల్ బ్యూటీ, ఎందుకు మేకప్ అంటారు. అలా భగవంతుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం అది. సో అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోయేదాన్ని. నేను వెళ్ళడమే అక్కడ ముఖ్యం, టైంకి. ఇలా 5 సినిమాలు పర్ డే కాల్ షీట్, ఇలాంటి కాల్ షీట్స్ ఎన్నాళ్ళ పాటు వరుసపెట్టి చేసేవారు? మీకు వీక్ ఆఫ్ అలాంటివి ఉండేవా అసలు? సమ్ టైమ్స్ గ్యాప్ దొరికేది 1 or 2 days. ట్రావెలింగ్ అని ఒక 1 day పెట్టుకునేదాన్ని. సో అసలు మర్చిపోయాను నా ఏజ్ కానీ రెస్పాన్సిబిలిటీస్. కమిట్ అయితే కరెక్ట్గా ఉండాలి మనం. సో భగవంతుడు నాకు ఒక ఇది ఇచ్చాడు, ఆవిడ కమిట్ చేస్తే కరెక్ట్గా టైం ఉంటుంది. ఫ్రమ్ యూరోప్ ఐ కేమ్ హియర్ ఫర్ 9 o'clock షూటింగ్. ఫ్రమ్ రష్యా ఐ కేమ్ హియర్ ఫర్ 9 o'clock షూటింగ్. అక్కడ వేరే షూటింగ్లా? వెంట్ ఫర్ ఫిలిం ఫెస్టివల్స్. నా సినిమాలో సోగ్గాడు ఫిలిం ఫెస్టివల్. యూరోప్ వెళ్ళింది నేను శివాజీ గారి సినిమాకి, రక్తపాసం అని, ఆయన చెల్లెలుగా యాక్ట్ చేశాను. అక్కడి నుంచి వచ్చి కరెక్ట్గా 9 o'clock ఐ యూస్ టు బీ విత్ మేకప్. అలసట లేదు, ఏమీ లేదు. ట్రావెలింగ్ ఐ యూస్ టు టేక్ రెస్ట్. ఎప్పుడైనా అంటే అమ్మ తిరిగి చూసుకుంటే మీకు అనిపిస్తుంది జయచిత్ర గారు దట్ ఇంత కష్టపడ్డాను కదా, అంటే ఆ టైంలో మీకు ఏముండేది మైండ్లో? నేను టాప్ హీరోయిన్ అవ్వాలి అని ఉండేదా? ఐఎమ్ ఆల్రెడీ ద టాప్ హీరోయిన్ అనిపించేదా? లేక అంటే ఏదో ఒక వి సీక్ సంథింగ్ ఆర్ ది అదర్, వెదర్ ఇట్స్ పవర్ ఆర్ మనీ ఆర్ ఫేమ్ ఆర్ జస్ట్ సాటిస్ఫాక్షన్, ఏమి ఆశించేవారు ఆ రోజులో ఇంత కష్టపడడానికి మీరు? బిగినింగ్లో అయితే నేను డ్యాన్స్ వరకే పరిమితమయ్యేది. అంటే అది మాత్రం చాలు, నాకు సినిమా వద్దు అనే భావనలో ఉన్నాను. ఈ పొన్నుకు తంగ మనసు అనే సినిమా ఎప్పుడు హిట్ అయిందో, when I was doing my 11th standard, అప్పుడు I took it as a challenge. We have to stand as number 1. అది I took it as a challenge. సో భగవంతుడి దయ వల్ల అన్ని మంచి కథలు, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ పడ్డాయి. హిట్ 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 జయచిత్ర నేస్తే ఆ సినిమా హిట్. చాలా రాసి అయిన ఒక ఆర్టిస్ట్, ఆ పేరు భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. దెన్
మర్చిపోయాను నా నా ఏజ్ కానీ నా లైఫ్ కానీ ఓన్లీ డెడికేటెడ్ టు మై ఆర్ట్. డబ్బుల తర్వాత అది మనం వెతుక్కుని వస్తుంది. ఎందుకు ఇవ్వరు? మనం కరెక్ట్గా ఉంటే అలాగే ఇచ్చేవారు, అంత మర్యాదలు ఇచ్చేవారు. మనం సిన్సియర్ డెడికేటెడ్ టు ది ఆర్ట్. వేరే ఏం కనిపించేది కాదు నాకు. ఓన్లీ సినిమా సినిమా సినిమా, డెడికేషన్ డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్. ఇదే ఉండేది నా మనసులో. కానీ డబ్బు గురించో లేకపోతే ఇంకోటో అలాంటిది ఏదీ లేదు. జస్ట్ డెడికేషన్. దట్ ఈస్ అవర్ దేవుడు. మన వృత్తే మనకి దేవుడు. అందులో సిన్సియర్గా ఉండాలి అంతే. ఎవరిని ఏమార్చకూడదు. అది అలా నా కాల్ షీట్స్ అందుకే నేనే చూసుకునేదాన్ని. ఆవిడ ఇచ్చేసి లేదు ఇంకో చోటికి వెళ్ళిపోయింది అనే పేరు రాకూడదు. కాల్ షీట్ ఇక్కడ ఇచ్చారంటే ఆవిడ షీ విల్ అటెండ్ దట్. ఇప్పుడు చాలా మెంటల్ స్ట్రెయిన్ కదా ఇవన్నీ మేనేజ్ చేయడం. ఐ యూస్ టు ఎంజాయ్ మై ఆర్ట్. ఎందుకంటే ఛాలెంజింగ్ రోల్స్ అన్నీ. సో ఐ యూస్ టు ఎంజాయ్ మై ఆర్ట్. మోస్ట్ స్ట్రెయిన్ కంటే ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్. మోస్ట్ ఇంప్రెషనబుల్ ఏజ్లో అంటే స్టార్టింగ్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ మీరు 11th ఒక సినిమా హిట్ అయ్యి మీరు హీరోయిన్గా టీన్స్లో వచ్చేసిన తర్వాత ఆ వల్నరబుల్ అండ్ ఇంప్రెషనబుల్ ఏజ్లో మీరు ఎక్కడ ఎక్సెప్ట్ ఆర్ట్ డైవర్ట్ అవ్వలేదా? నాకు ఐ వాంట్ షాపింగ్ అని కానీ ఫ్రెండ్స్ అని కానీ. నో, ఐ యూస్ టు గో లాట్స్ ఫర్ షాపింగ్. సింగపూర్ కానీ మలేషియా కానీ వెళ్తే షాపింగ్ ఎవ్రీవేర్. ఒక ట్రెడిషన్గా ఏదైనా కొట్టుకుంటాను. ఒక రోమ్ వెళ్ళాను, అక్కడ కారల్స్, అలాగే పర్ల్స్ హైదరాబాద్, అందులోనూ చూసిగానే ఉంటాను. ఐ యూస్ టు షాప్ అ లాట్. శారీస్ డిజైన్డ్ వెరీ కొత్తగా వచ్చింది అది షాప్కి వెళ్తే అదే ఆవిడ అన్నీ కొత్తగా ప్యాటర్న్ ఆవిడ చూస్తారు అని చెప్పేసి కొత్త స్టాక్ తీసి పెట్టేవారు. సో ఐ యూస్ టు డూ షాపింగ్. నా క్యారియర్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే షాపింగ్. ఓ, అయితే మీకు ఎస్, సరదానే. టైం ఉంటే అదే. అంటే కూడా మామూలుగా ఆ రోజుల్లో కూడా ఎవరో వెళ్ళేవాళ్ళు షూటింగ్కి. పెద్దవాళ్ళు వెళ్తారు, అమ్మ వెళ్తారు, ఒక్కోసారి లేదు. మీకు తోడు ఎవరు వచ్చేవారు? అమ్మమ్మ వచ్చారు. ఆవిడ పెంచారు నన్ను. అమ్మ వచ్చి బ్రదర్స్తో బిజీగా ఉండేవారు. డాన్స్కి తీసుకెళ్ళడం కానీ షూటింగ్లకి నాతో 150 సినిమాలు ఆవిడ ట్రావెల్ చేశారు. అబ్బా, ఆవిడ ఎంత ఓపిక! అంత ఓపిక. షీ వాజ్ 65 వెన్ ఐ వాజ్ ఇన్ టీన్స్. ఇంతంత బ్యాగ్స్లో ఫ్లైట్ టికెట్స్. నా మనవరాలతో ఇన్ని ఫ్లైట్లు ఎక్కాను నేనని ఆవిడ లాస్ట్ మూమెంట్స్లో. అవన్నీ ఉన్నాయి ఆవిడ దగ్గర. అలాగే బుట్టలుగా బాప అని పిలిచేదాన్ని. ఏం బాప ఏంటిదని? నా మనవరాలతో నేను వెళ్ళానమ్మా, ఇన్నిసార్లు ఫ్లైట్ ఎక్కాను నేను, ఆ గుర్తు అనేవారు. సో ఆవిడే వచ్చేవారు. మొన్న రాముడైతే వరకు ఆవిడే వచ్చారు. రవివర్మకి సాంగ్ అంతా కూడా ఆవిడ. రవివర్మకి ఎంత మంచి పాట. నేను నెక్స్ట్ అదే పాడబోతున్నాను. అడుగు. అంటే అది ఎంత చక్కగా అమరింది ఆ పాట మీకు. ఎస్, అది ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ నేను మెడ్రాస్కి వచ్చేసేయాలి. నైట్ అంతా వర్క్ చేసాము. నాగేశ్వరరావు గారు నైట్ అంతా వర్క్ చేశారు ఆ ఏజ్లో. అమ్మాయిని పంపించేయాలి కదా అని చెప్పి అలా తీసిన సాంగ్ అది. ఒక మార్నింగ్ స్టార్ట్ చేసి మిడ్-నైట్ 3-4 o'clock పొద్దున ఫినిష్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ నాకు ఇక్కడికి. అమ్మ బాబోయ్. అలా అంతా మేకప్లన్నీ ఫ్లైట్లలో చేసుకోవడం అలాగంతా జరిగింది. పళ్ళు తోమడం ఫ్లైట్లలో. కంప్లీట్లీ ఆన్ అ రోల్ యాక్చువల్లీ. ఎస్.